వర్త్ యార్డ్స్ అండి. మనం చూడబోయే సైట్ వచ్చేసి ఇది డబల్ డాంబర్ రోడ్ బిట్ అండి. మనకు డబల్ డాంబర్ రోడ్ బిట్లో మనకు నార్త్ ఫేసింగ్లో ఒక మ్యాంగో గార్డెన్ వచ్చిందండి. మనకు ఎగ్జాక్ట్లీ మ్యాంగో గార్డెన్ 2 ఎకర్ మ్యాంగో గార్డెన్. మండల్ హెడ్ క్వార్టర్కి వచ్చేసి మనకు నంగనూరు మండల్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీసు జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మనకు రోడ్ ఫేసింగ్ చూసుకున్నట్టయితే ఆ చెట్టు నుండి మనకు ఆ ముందు వరకు ఒక 120 మీటర్స్ వస్తుందండి. మనకు 120 మీటర్లతో కూడుకున్న సైట్ అండి మనకు మ్యాంగో గార్డెన్. ఇది మనకు ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ఈ బిట్టు. మనకు ఎగ్జాక్ట్లీ ఇది మనకు షామీర్పేట నుంచి ఒక 98 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మీకు ఇది ల్యాండ్ అది మనకు వర్త్ యార్డ్స్ కస్టమర్ కోసం స్పెషల్గా దీపావళి బంపర్ ఆఫర్ అండి. ఇది మనం ల్యాండ్ లోపల వచ్చుద్దాం. చూసుకున్నట్టయితే అక్కడ లాస్ట్ ఒక టేక్ చెట్ల బౌండరీస్ కనిపిస్తుంది చూడండి. ఆ టేక్ చెట్ల బౌండరీస్ నుంచి అక్కడ దున్నిన వరకు అండి మనకు 100 నుంచి 120 ఫీట్ల రోడ్ ఫేసింగ్ మాత్రం వస్తుంది మనకు ఆల్రెడీ. మనం చూసుకున్నట్టయితే ఇది మొత్తం పూర్తిగా మ్యాంగో గార్డెన్ అండి. మ్యాంగో గార్డెన్ ఒక 10 ఇయర్స్ ఓల్డ్ మ్యాంగో ట్రీస్ అండి ఇవి. మనం చుట్టుపక్కల బౌండరీస్ చూసుకున్నట్టయితే మొత్తం టేక్ చెట్లు ఉంటాయి. దీనికి టేక్ చెట్ల బౌండరీస్ ఉంటుందండి. వెనకాల మొత్తం వరి పొలాలు ఉంటాయి. మనకు విలేజ్కి వచ్చేసి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు నంగనూరు మండలం వచ్చేసి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. మనకు హన్మకొండ హైవే వచ్చేసి జస్ట్ 8 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడుకున్న సైట్ ఇది. ఓన్లీ మ్యాంగో గార్డెన్ అండి. మనకు 2 ఎకరాల సైట్ ఇది. మనకు ఇక్కడ దగ్గరలో జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో విలేజ్కి సంబంధించిన అటువంటి మోడల్ స్కూల్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది మనకు. మనం చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్ ఇక్కడ నుండి 98 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మనకు ఫామ్ హౌస్ కోసం చాలా సూటబుల్ ల్యాండ్ అండి. మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి 120 యార్డ్స్ ఉంటుంది. రెడ్ సాయిల్ అండి, స్క్వేర్ బిట్, చుట్టూ టేక్ చెట్లతో కూడుకున్న బౌండరీస్ ఉంటాయి దీనికి. మనం చూస్తున్న సైట్ వచ్చేసి మనకు టోల్గేట్ మాత్రం దుద్దిపేట టోల్గేట్కి జస్ట్ 25 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మన కొమరెల్లి కమాన్కి వచ్చే వరకు మనకు 30 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు చేర్యాల మండలికి వచ్చే వరకు కూడా 30 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. మీకు ఉప్పల్ నుండి రావడానికైనా కానీ, షామీర్పేట నుండి రావడానికైనా కానీ, ఎక్కడి నుండి వచ్చినా కానీ మనకు 98 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. మళ్ళీ డైరెక్ట్ హైవే నుంచి రావచ్చు. మళ్ళీ ఇది మొత్తం డబల్ రోడ్ అండి. మన సిద్దిపేట నుంచి ఒక 20 కిలోమీటర్ వరకు ఆల్రెడీ హైవే. అక్కడ నుంచి మళ్ళీ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది డబల్ రోడ్ అండి. మనకు ఈ సైడ్ చూసుకున్నట్టయితే మొత్తం మ్యాంగో గార్డెన్కు సంబంధించిన సైట్ అండి. మొత్తం మనకు అన్ని రకాల మామిడి చెట్లు ఉంటాయి దీంట్లో. మనకు బంగారపల్లి కావచ్చండి, ఇంకా రకరకాల ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల న్యాచురల్స్ మ్యాంగో గార్డెన్ అండి ఇది. మనం చూసుకున్నట్టయితే మనకు 1 ఎకర్ కావాలంటే 1 ఎకర్ ఇస్తారు, 2 ఎకర్ కావాల్సింటే 2 ఎకర్ ఇస్తారు. 20 గుంటాస్ కావాలన్నా ఎవరన్నా ఉంటే 20 గుంటాస్ కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. మనకు ఎకరానికి వచ్చేసి 50 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ వచ్చేసి 50 lakhs రూపీస్ చెప్తున్నారు. డబల్ డాంబర్ రోడ్ బిట్ అండి. మన దివాళీ ఆఫర్ వచ్చింది ఇది. మనకు ఇది కమర్షియల్ బిట్ అనేది కూడా చెప్పుకోవచ్చు. ఫామ్ హౌస్కు అని, లేకపోతే మనకు దేనికి వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మాత్రం ఇది చాలా సూటబుల్ ల్యాండ్ అండి. మార్నింగ్ వస్తే మనకు ఒక 2 అవర్స్లో మనం మ్యాంగో గార్డెన్ చేరిపోవచ్చు కార్లో వస్తే. మనం ఇప్పుడు మ్యాంగో గార్డెన్ చూద్దామండి. ఇది చూస్తున్నట్టయితే ఇది మొత్తం మ్యాంగో గార్డెన్. బౌండరీస్ మొత్తం టేక్ చెట్లు ఉంటాయండి. ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ మాత్రం చాలా క్లియర్ ఉన్నాయి. 1964 నుంచి కాసరా, చేసాల, ROR మనకు సంబంధించిన డాక్యుమెంట్ మొత్తం వెరిఫికేషన్ జరిగిపోయింది ఆల్రెడీ. మీకు ఎవరన్నా కావాలంటే డైరెక్ట్ డాక్యుమెంట్ కూడా మీకు పెడతామనండి. మనకు సైట్ వచ్చేసి అడ్వకేట్ ఆల్రెడీ ల్యాండ్ వెరిఫికేషన్ చేసేసాడు ఆల్రెడీ. ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ క్లియర్ అని చెప్పిన తర్వాతనే ఇది వర్త్ యార్డ్ కస్టమర్ కోసం ముందుకు రావడం జరిగింది. మనకు రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఉంటుంది. చుట్టూ బౌండరీస్ ఉంటాయండి. మొత్తం టేక్ చెట్లే ఉంటాయి చుట్టూ. మామిడి తోట చాలా బాగుంటుంది. 2 ఎకర్ సైట్ అండి. 1 ఎకర్ కావాలంటే 1 ఎకర్ ఇస్తారు, 1/2 ఎకర్ కావాలంటే 1/2 ఎకర్ ఇస్తారు. 50 లక్షలకు ఎకరం అండి ఎగ్జాక్ట్లీ. చూడండి సైట్ వచ్చేసి ఇది మొత్తం డబల్ డాంబర్ రోడ్కు ఆనుకునే ఉంటుందండి. ఇది రోడ్ ఫేసింగ్ అండి. ఇది రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఇక్కడ నుండి స్టార్ట్ అయితే రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనం ఇది చూసుకున్నట్టయితే ఇది మొత్తం రోడ్ ఫేసింగ్ అండి. మనం నడిచేది మొత్తం మనకు ఎగ్జాక్ట్లీ 100, 120కి కొంచెం అటు ఇటుగా పెద్దగా వస్తుందండి రోడ్ ఫేసింగ్ వచ్చేసి. మనకు 2 ఫ్రెండ్స్ ఉంటే మాత్రం చెరో ఎకరం తీసుకోవచ్చు. బిట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం చుట్టూ చూసుకున్నట్టయితే మొత్తం టేక్ చెట్లతో చూసుకున్న బౌండరీస్ ఉంటాయండి. చుట్టూ వరి పొలాలు ఉంటాయి. మనకు ఎగ్జాక్ట్లీ ముందు కూడా మనకు మామిడి తోటలే ఉంటాయండి. ఈ ఏరియా మొత్తం కొంచెం మామిడి తోటలో కూడుకున్న సైటే ఉంటాయి ఎక్కువ శాతం.
మనం చూసుకున్నట్టయితే ఇక ఇక్కడ వరకు ఈ బౌండరీ చూస్తున్నారు చూడండి, ఈ కాడి వరకు మనకు మొత్తం రోడ్ ఫేసింగ్ వస్తుంది. అక్కడ వాళ్ళు నిలబడ్డారు, మనుషులు నిలబడ్డారు, ఇంకా కొంచెం దూరంలో అక్కడ నుంచి ఎంత రోడ్ ఫేసింగ్తో కొట్టుకున్న సైట్ ఎగ్జాక్ట్లీ ఇదే మామిడి తోట ఇది.